గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇప్పుడు సర్వత్రా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన చెర్రీ గేమ్ చేంజర్ నిరాశపరిచినా అతని చుట్టూ మాత్రం బోలెడన్ని పాజిటివ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇటీవలే లండన్ లోని తుత్సర్స్ మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. అతనితో పాటు ఎప్పుడూ చేతిలో ఉండే పెడ్డాగ్ రైమ్ ప్రతిమ కూడా అందులో ఉండటం విశేషం. అలానే లండన్ లో రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి రామ్ చరణ్ పాల్గొన్నాడు. అక్కడ వారికి లభించిన స్పందన అంతా ఇంత కాదు. ఇలా ఇంటా బయట కూడా రామ్ చరణ్ కు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. అతనికి జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ చేస్తోంది. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపును దృష్టిలో పెట్టుకొని ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేసిందట. రామ్ చరణ్ కెరియర్, ఫ్యాన్స్ కు అతనితో ఉన్న అనుబంధం, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం వీటన్నింటినీ ఈ డాక్యుమెంటరీలో పొందుపరచబోతున్నారట. ఇటీవలే ఇదే తరహాలో రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ సంస్థ డాక్యూ ఫీచర్ ను రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ డాక్యుమెంటరీలో చెర్రీ జీవిత గమనంతో పాటు అతని కెరియర్, సినిమా రంగానికి అతని కంట్రిబ్యూషన్ కూడా ఉంటుందట. మొత్తానికి ఇది రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.